అంటే కాకినాడ నగరంలో అతి శిథిలావస్థలో ఉన్నటువంటి బ్రిడ్జి ఏదైనా ఉందంటే ఒకటి ఎన్టీఆర్ బ్రిడ్జి, రెండు టూ టౌన్ ఓవర్ బ్రిడ్జి. ఈ టూ టౌన్ ఓవర్ బ్రిడ్జి మీద ఈ రైలింగ్స్ పూర్తిగా తుప్పు పట్టేసి శిథిలమైపోయి ఉన్నాయి. ఇవి రాళ్ళు కూడా కిందకి పడిపోతున్న పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్ గారు ఫ్రీ ఫ్లెక్స్ సిటీ అని చెప్పి భానుగుడి దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు మెయిన్ రోడ్డు, అదేవిధంగా సినిమా రోడ్డు, దేవాలయం వీధి, వీటిని ఫ్రీ ఫ్లెక్స్ జోన్ల కింద ఆయన ఉత్తర్వులు ఇచ్చారు. గత 2-3 నెలల పాటు సక్రమంగా చాలా బాగుంది. ఇప్పుడు ఈ టూ టౌన్ బ్రిడ్జి మీద ఈ శిథిల రైలింగ్స్ మీద ఒక 400 సర్వీకర్రలు కట్టి మామిడాకులు, అదేవిధంగా ఈ యొక్క అరటి చెట్లు, అదేవిధంగా గేట్లు, ఫ్లెక్స్లు భయంకరంగా కట్టారు. మేము కట్టద్దని మేము అంటలేదు. మరి కలెక్టర్ గారు ఫ్రీ ఫ్లెక్స్ జోన్ అని చెప్పి ఇచ్చిన తర్వాత కార్పొరేషన్ వారు ఏ విధంగా కట్టించారని మేము అడుగుతున్నాం. ఈ శిథిల వంతెనకి సంబంధించి రైలింగ్స్ నిర్మాణం లేదు, దీని గురించి పరిరక్షణ లేదు, ఉన్నది నాశనం అయిపోయే విధంగా ఈ విధంగా టూ టౌన్ బ్రిడ్జి ఆనంద్ ఏడు దగ్గర నుంచి టూ టౌన్ వరకు కూడా చాలా దారుణంగా వాతావరణం. ఒక రాజ్యసభ హోదాలో వచ్చినటువంటి వ్యక్తికే ఈ రకంగా చేస్తే మరి రేపు నూతన సంవత్సరం, సంక్రాంతి, మరి రిపబ్లిక్ డే కార్యక్రమాలకు సంబంధించి ఇక సామాన్యులైనటువంటి మరి మేమందరం కూడా ఇంకా ఎంత ఎత్తున మరి ఈ ఫ్లెక్సీలు కట్టే కార్యక్రమాలు వస్తాయి. కాబట్టి ఒకసారి ప్రభుత్వం వారు ఆలోచన చేయాలి. మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులే ఈ నిబంధనలు పాటించకపోతే ఎవరో కట్టారు మాకు తెలియలేదంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ టూ టౌన్ శిథిల వంతెన గురించి పట్టించుకోండి, ఈ రైలింగ్స్ నిర్మాణం చేయించండి. ఎవరి నెత్తి మీదైనా ఇందులో రాళ్లు పడితే వాళ్ళు మరణాలకు గురైతే వాళ్ళ కుటుంబం ఎంత ఇబ్బందుల పాలవుతారు. అనేక రాళ్లు కింద పడిపోయాయి, శిథిలాలన్నీ కూడా కిందకు జారుతున్నాయి. ఇది మంచి విధానం కాదని పౌర సంక్షేమ సంఘం చెప్తా ఉంది.